రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంలో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉందని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. శ్రీ పద్మావతి అమ్మవారిని ఆయన సతీ సమేతంగా దర్శించుకున్నారు. ప్రలోభాలకు లొంగిపోయి కొంతమంది పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చారని తెలిపారు. పరిధి దాటి మాదక ద్రవ్యాల వ్యవహారం వెళ్తోందన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేశామని, ప్రస్తుతం ఎవరిపైనైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో అత్యాధునిక కంట్రోల్ రూమ్లు కలిగిన ఆదర్శ పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా 6 నెలల కింద నుంచి చెప్తున్నారు. దేనికంటే దీనివల్ల ఒక జనరేషన్ దెబ్బతింటున్నది, యూత్ దెబ్బతింటున్నది, దీనివల్ల అనూహ్యమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అనేటువంటిది గమనించి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంటు మేము కలిపి చేస్తున్నాం. వెరీ సూన్ మొన్న కాకినాడలో కూడా జస్ట్ ఒక ఇన్ ద నేమ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ లాగా అమ్మటం, సో ఈ మధ్యన హైదరాబాద్లో కెల్విన్ గ్యాంగ్ అంటాం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఒక పరిధి దాటిపోయి ఇది విస్తరించింది. దాన్ని ఎటువంటి పరిస్థితులు ఆపాల్సిన అవసరం ఉంది. కంప్లైంట్స్ అంటే మనం ఎప్పుడు పట్టుకుంటూనే ఉంటాం. కాకపోతే ఆ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇందులో ఈ ట్రాన్స్పోర్టేషన్లో అఫీషియల్స్ కూడా ఉంటున్నారు కొంతమంది, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్. అందుకని మేము వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దాట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ర్యాంక్ వీఆర్ అరెస్టింగ్ దెమ్, వీఆర్ సస్పెండింగ్ దెమ్. మా వైపు కంచే చేయడం వేయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం అంటే లాట్ ఆఫ్ మనీతో కూడుకున్న విషయం కాబట్టి కొంత ప్రలోభాలకు లొంగిపోతారు. కానీ అదర్వైజ్ అవర్ జాబ్ ఈజ్ టు సీ దట్ దిస్ మెనేజ్ ఈజ్ కంట్రోల్.